Hi friends, welcome back to my channel Explore with Saran. సో ఫ్రెండ్స్, అమెజాన్ సేల్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది. సో అమెజాన్ సేల్కి సంబంధించి బడ్జెట్ ఫోన్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో మీ బడ్జెట్ ప్రకారము 10K కానీ లేకపోతే 20K కానీ బిలో 30K కానీ సో ఏ మొబైల్స్ అయితే బెస్ట్ అండ్ ఈ బడ్జెట్ రేంజ్లో ఏ మొబైల్స్ అయితే మీకు సేల్లో ఉండబోతున్నాయి అండ్ ఈ మొబైల్స్ మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు నేను చెప్పే మొబైల్స్. సో ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి అండ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ మొబైల్స్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు అని చెప్పేసి. సో సో స్టార్టింగ్ విత్ 10K బిలో బడ్జెట్ చూసుకుంటే మనకి రెడ్మీ A5 మొబైల్ అయితే మనకి సేల్లో ఉంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు డైలీ యూస్ కానీ డైలీ యూస్ చేసే వాళ్ళకి అండ్ నార్మల్గా సింపుల్ యూస్ చేసే వాళ్ళకైతే ఈ మొబైల్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ మొబైల్ వచ్చేసి మనకి 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది మొబైల్ అండ్ 64 GB ఇంటర్నల్ సపోర్ట్ వస్తుంది అండ్ మీరు మైక్రో SD కార్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ మొబైల్కి. సో ఈ మనకి 10K బడ్జెట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో మీరు దీని తర్వాత చూసుకుంటే మనకి మోటో G05. సో మోటరోలా కంపెనీ వాళ్ళది G05 మొబైల్ అయితే ఉంది. సో ఇది కూడా అండర్ మీకు 10K బడ్జెట్ 10K లోపల అయితే వస్తుంది మొబైల్. సో ఇది వచ్చేసి మనకి 6.5 డిస్ప్లేతో వస్తుంది. 6.5 ఇంచెస్ డిస్ప్లే అండ్ 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. సో ఇది కూడా మీకు ఏంటంటే నార్మల్ స్టేబుల్గా అయితే మీరు డైలీ యూస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ మీరు వీడియోస్ కానీ కెమెరా మీరు డైలీ యూస్ చేస్తున్న సో ఫొటోస్కి కానీ నార్మల్ డీసెంట్ యూస్కి అయితే ఈ ఫోన్ చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎవ్రీడే మనము షూట్ చేసుకోవడానికి కానీ లేకపోతే స్మాల్ వీడియోస్ కానీ లేదా మీరు సింపుల్ యూసేజ్కి అయితే మీకు ఈ ఫోన్ చాలా మంచి యూస్ అని చెప్పాలి. సో ఈ రెండు మొబైల్స్ వచ్చేసి మనకి 10K బిలో బడ్జెట్లో ఈ రెండు మొబైల్స్ అయితే చాలా మంచి మొబైల్స్ అని అయితే మనము చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 10K to 15K బడ్జెట్లో మనం చూసుకుంటే మనకి ఫస్ట్ ఫోన్ వచ్చేసి రియల్మీ నార్జో 80 లైట్. సో ఈ ఫోన్ అయితే మనకి ఈ బడ్జెట్లో వస్తుంది. సో ఈ ఫోన్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 5G అయితే సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ అండ్ 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది అండ్ 6.67 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. సో 5G సపోర్ట్ చేస్తుంది అండ్ 6000 mAh బ్యాటరీ దిస్ ఈస్ వెరీ గుడ్ అండర్ దిస్ బడ్జెట్. అండ్ మనకి ఇంకా స్పెసిఫికేషన్స్ తీసుకుంటే మనకి కెమెరా వచ్చేసి 50 MP ప్రైమరీ కెమెరా అయితే ఇస్తున్నారు. సో ఈ స్పెసిఫికేషన్స్లో చూసుకుంటే మీకు ఈ బడ్జెట్లో ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో అండ్ వన్ మోర్ ఫోన్ అయితే ఉంది ఈ బడ్జెట్లో, అదేంటంటే ఓపో K13X. సో ఇది వచ్చేసి 5G ఫోన్ అండ్ ఆల్సో 6.67 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది అండ్ మనకి బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీతో అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది అండ్ 5G సపోర్ట్ చేస్తుంది అండ్ 50 MP ప్రైమరీ కెమెరా. సో రెండు ఫోన్స్కి మీకు ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏం లేదు, సిమిలర్ డిఫరెన్సే ఉంది, సిమిలర్గానే ఉన్నాయి రెండు ఫోన్స్ కూడా. సో మీరు 10K to 15K బడ్జెట్లో ఏదన్నా ఫోన్ పిక్ చేయాలనుకుంటే మీరు ఈ రెండు ఫోన్స్లో ఏదో ఒక ఫోన్ అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అండర్ 10K to 15K బడ్జెట్. సో నెక్స్ట్ అండర్ 20K బడ్జెట్లో ఏ ఫోన్ ఉందనేది చూద్దాము. సో రియల్మీ 15X 5G. సో రియల్మీ వాళ్ళది 15X 5G అయితే మనకి అండర్ 20K బడ్జెట్లో అయితే వస్తుంది. సో ఇది కూడా ఏంటంటే 6.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ 5000 mAh బ్యాటరీ అండ్ 5G ఫోన్ అని చెప్పుకోవచ్చు ఇది కూడా. సో మీకు ఒక మంచి ఫోన్ 20K బడ్జెట్లో రావాలనుకుంటే సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు మనకి. ఎందుకంటే 15K to 20K ఇన్ బిట్వీన్ రేంజ్లో ఇది ఒక మంచి ఫోను. సో అండ్ వన్ మోర్ ఫోన్ ఉంది, మోటోరోలా G86. సో మోటోరోలా వాళ్ళది G86 అనే ఫోను, ఇది కూడా మనకి 5G సపోర్ట్ చేస్తుంది అండ్ దిస్ విల్ బి అండర్ 20K బడ్జెట్ ఓన్లీ. దీంట్లో ఏంటంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది మోటోరోలా ఈ ఫోన్లో. సో ప్రీవియస్గా ముందు ఫోన్ కంపేర్ చేస్తే బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది మోటోరోలా మొబైల్స్కి కొంచెము లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ స్టేబుల్ బ్యాటరీ అనేది ఉంటుంది. సో మీరు బ్యాటరీ అనేది స్టేబుల్గా ఉండాలి అనుకుంటే మీరు ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే ప్రీవియస్ మొబైల్కి 6000 mAh బ్యాటరీ మాత్రమే ఉంది, బట్ దీంట్లో ఏంటంటే 6700 mAh బ్యాటరీకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో
బ్యాటరీ కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువగానే ఉంది అండ్ బ్యాటరీ కూడా ఎక్కువగానే ఉంది ఈ ఫోన్లో. అండ్ మీకు వీడియోస్ ఏమన్నా షూట్ చేయాలనుకుంటే 4K సపోర్ట్ అయితే ఉంది ఈ ఫోన్లో. సో ఇంకా మీరు వీడియోస్ అనేవి నీట్గా క్లియర్గా మీరు షూట్ చేసుకోవచ్చు ఈ మొబైల్లో, ఎందుకంటే మనకి 4K సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో ఈ రెండు మొబైల్స్ వచ్చేసి మనకి అండర్ 20K బడ్జెట్లో రెండు ఒక మంచి ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ నా పరంగా ఏంటంటే ఈ మోటో G86 ఈ ఫోన్ అనేది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది అండ్ మీకు 4K సపోర్ట్ చేస్తుంది వీడియోస్ అండ్ 50 MP కెమెరా ఉంది అండ్ బ్యాటరీ లైఫ్ కొంచెం ఎక్కువగానే వస్తుంది. సో ఈ ఫోన్ అయితే మీరు పిక్ చేసుకోవచ్చు అండర్ 20K బడ్జెట్లో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 30K బిలో బడ్జెట్లో ఆల్మోస్ట్ అంటే 20K to 30K ఇన్ బిట్వీన్ మనకి ఏ మొబైల్స్ అయితే బాగున్నాయని చెప్పి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఆల్మోస్ట్ చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి, 5 to 6 మొబైల్స్ అయితే ఉన్నాయి మనకి 30K బడ్జెట్లో, అంటే ఫ్రమ్ బిట్వీన్ 20K to 30K బడ్జెట్లో. సో దాంట్లో ఫస్ట్ ఫోన్ వచ్చేసి మనకి గూగుల్ పిక్సెల్ 8A. సో గూగుల్ వాళ్ళది పిక్సెల్ 8A మొబైల్. సో ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఇన్ బిట్వీన్ 26 to 29 బిట్వీన్ రేంజ్లో అయితే మనకి ఈ ఫోన్ అవైలబుల్లో ఉంది మనకి అమెజాన్ సైడ్లో. సో ఇది వచ్చేసి మనకి 6.1 ఇంచ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఒక 6 inches ఒక పెద్ద డిస్ప్లే అనేది చెప్పుకోవచ్చు మనము. అండ్ 64 MP డ్యూయల్ కెమెరాతో వస్తుంది. సో డ్యూయల్ కెమెరా అండ్ 64 MP అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ మొబైల్ అండ్ 4500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది మొబైల్. సో మీరు గూగుల్ పిక్సెల్ అనేది కూడా మీరు 30K బడ్జెట్లో చూస్ చేసుకోవాలనుకుంటే మీకు గూగుల్ ఆ కంపెనీలో ఈ మొబైల్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో అండ్ వీ హ్యావ్ వన్ మోర్ మొబైల్ లైక్ OnePlus Nord 4 5G మొబైల్. సో OnePlus Nord 4, okay, and this will be also an 5G mobile and having 6.74 inches display అయితే వస్తుంది. సో ఇది ఒక పెద్ద డిస్ప్లే అనే చెప్పుకోవచ్చు. నార్మల్గా ఇప్పుడు లేటెస్ట్ మొబైల్స్లో వస్తున్న డిస్ప్లేస్ అన్నిటికీ కంపేర్ చేసుకుంటే కూడా దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అండ్ స్నాప్డ్రాగన్ 7 అండ్ జనరేషన్ 3 అయితే ఉంది ఈ మొబైల్లో. అండ్ 50 MP ట్రిపుల్ కెమెరా అయితే వస్తుంది ఈ మొబైల్. అండ్ మీకు 5500 MP బ్యాటరీ కెపాసిటీ ఉంది అండ్ 100 watts ఛార్జర్ అయితే మీకు ఈ మొబైల్కి అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ స్పెసిఫికేషన్స్ అన్ని చూసుకుంటే మీకు ఇది కూడా ఒక బడ్జెట్లో మీకు అండర్ 30K బడ్జెట్లో ఒక మంచి ఫోన్ అని చెప్పి మనము ఈ స్పెసిఫికేషన్స్ అన్ని చూసుకుంటే మనము అండర్ 30K బడ్జెట్లో ఇది ఒక మంచి ఫోన్ అని అయితే మనము చెప్పుకోవచ్చు. సో వన్ మోర్ ఫోన్ అయితే ఉంది, రెడ్మీ Note 14 Pro. సో రెడ్మీ వాళ్ళది Note 14 Pro. సో ఇది కూడా మనకి 5G సపోర్ట్ చేస్తుంది. సో 5G ఫోన్ ఇది కూడా అండ్ 6.67 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది మొబైల్. అండ్ దీంట్లో మనకి కెమెరా ఏంటంటే 108 MP కెమెరా అయితే వస్తుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా. అండ్ మనకి వేరే మొబైల్స్ చూసుకుంటే జస్ట్ మనకి 64 MP 32 MP 64 MP వరకే ఉన్నాయి. బట్ ఈ మొబైల్లో వచ్చేసి మనకి 108 MP కెమెరా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్నాప్డ్రాగన్ 7 అండ్ జనరేషన్ 2 అయితే ఉంది దీంట్లో. అండ్ ఆల్సో 5000 mAh బ్యాటరీ అయితే ఉంది దీంట్లో అండ్ 67 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ 67 watts, బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు మనకి ఈ రేంజ్లో వస్తున్న మనకి అండర్ 30K బడ్జెట్లో ఇది కూడా ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఫోన్ వచ్చేసి Nord CE4. ఇది వచ్చేసి OnePlus కంపెనీది. సో OnePlus Nord CE4. సో ఇది కూడా మనకి ఏంటంటే 5G మొబైల్ అండ్ 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది ఈ ఫోన్. అండ్ మనకి స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 3. సో అన్నీ ఆల్మోస్ట్ 30K మీరు బిలో బడ్జెట్ అండ్ 20K అబోవ్ అండ్ 30K బిలో చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ అన్ని స్నాప్డ్రాగన్ 7 అండ్ జనరేషన్ 3 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే 50 MP సోనీ కెమెరా అయితే ఉంది మనకి ఈ మొబైల్లో అండ్ 5500 mAh బ్యాటరీ అండ్ 100 watts ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు OnePlus కూడా ఈ మధ్య ఒక మంచి మొబైల్స్ అయితే మనం చూస్తున్నాం OnePlusలో కూడా. సో నాట్ కంపేర్ టు అదర్ మొబైల్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్స్ ఇన్
టుడేస్ ట్రెండింగ్ మార్కెట్ మనకి మంచి మొబైల్ కూడా వన్ ప్లస్ అని చెప్పుకోవచ్చు మనము. అండ్ లాస్ట్ ఫోన్ వచ్చేసి మనకి అండర్ 30K బడ్జెట్లో నథింగ్ వాళ్ళది. సో నథింగ్ కూడా ఈ మధ్య బ్రాండింగ్ చూస్తున్నాం కదా, సో మంచి మంచి ఫోన్స్ అయితే వస్తున్నాయి మనకు. నథింగ్ ఫోన్ 2 కానీ ఫోన్ 2 చూసాము ముందు. సో అలా మనకి నథింగ్లో వచ్చేసి ఫోన్ 2 ప్రో వచ్చింది. సో ప్రీవియస్గా మనం ఫోన్ 2 చూసాం కదా, సో ఇది దానికి లేటెస్ట్ వర్షన్. సో అప్కమింగ్ అండ్ లేటెస్ట్ ఫోన్ వచ్చేసి ఫోన్ 2. సో ఇది వచ్చేసి 5G అయితే సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్లో మనకి. అండ్ ఈ ఫోన్ వచ్చేసి మనకి 6.74 ఇంచ్ డిస్ప్లేతో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫోన్. అండ్ 5000 mAh బ్యాటరీతో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఈ ఫోన్కి వచ్చేసి 67 వాట్స్ ఛార్జర్ అయితే వస్తుంది మనకి. అండ్ వీఆర్ హ్యావింగ్ 50 MP సోనీ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీస్ మొబైల్స్ ఆర్ అండర్ 30K బడ్జెట్. సో మీరు దీన్ని బట్టి మీకు అర్థం ఉంటుంది. సో మీరు మీ బడ్జెట్ ఐదర్ 10K అవ్వచ్చు, 20K అవ్వచ్చు, 30K అవ్వచ్చు. సో మీరు మీ బడ్జెట్ ప్రకారము ఏ ఫోన్స్ అయితే మీరు అమెజాన్ సెల్లో మీరు కొనొచ్చు అని చెప్పి ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు నిజంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ థాట్స్ని అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోకి. అండ్ ఫైనలీ అండ్ లాస్ట్ అండ్ వన్ మోర్ థింగ్, డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్స్ ద్వారా నాకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. దిస్ ఇస్ ప్యూర్లీ ఆన్ అమెజాన్. సో రేపటి నుంచి అయితే సేల్ మొదలవబోతుంది. సో ఈ వీడియో కంప్లీట్ వీడియో చూడండి. అండ్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఫోన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఈజీగా మీరు ఫోన్స్ అనేవి యాక్సెస్ చేసుకోవచ్చు, లింక్స్ అనేవి. సో మీరు జస్ట్ లింక్ క్లిక్ చేశారంటే అమెజాన్కి రీడైరెక్ట్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ like and support me. So thanks for watching. Bye.